అవంతి రాజ్యాన్ని ఇంద్రద్యుమ్నుడు అనే రాజు పరిపాలించేవాడు. ఆయన శ్రీ మహావిష్ణువుకు పరమభక్తుడు. ఆయనకు ఎలాంటి లోటూ లేదు. కాని ఏదో తెలియని వెలితి. ఒక రాత్రి ఆయనకొక అద్భుతమైన కల వచ్చింది. ఆ కలలో దట్టమైన అడవిలో దాగివున్న నీలమాధవుడు అనే శ్రీమహావిష్ణువు యొక్క ప్రకాశవంతమైన నీలి విగ్రహం కనిపించింది. ఆ విగ్రహం కోసం ఒక పెద్ద ఆలయం కట్టమని ఒక దివ్యవాణి ఆయనకు చెప్పింది. నిద్రలేచిన రాజు ఆ విగ్రహాన్ని ఎలాగైనా కనుగొనాలని నిశ్చయించుకున్నాడు. ఆయన తన నమ్మకమైన పురోహితుడైన విద్యాపతిని పిలిచి తన కలను వివరించాడు. రహస్యంగా ఉన్న ఆ నీలమాధవుణ్ణి కనుగొనే కష్టమైన పనిని విద్యాపతికి అప్పగించాడు. విద్యాపతి, ఆ నీలమాధవుణ్ణి వెతకడం మన ధర్మం. ఆ స్వామిని నేను దర్శించుకోవాలి అని రాజు దృఢనిశ్చయంతో చెప్పాడు. విద్యాపతి ఎన్నో రోజులు ప్రయాణించాడు. దట్టమైన అడవులను, ఎత్తైన పర్వతాలను దాటాడు. చివరకు ఆయన ఒక మారుమూల గిరిజన గ్రామానికి చేరుకున్నాడు. ఆ గిరిజనుల నాయకుడైన విశ్వావసు నీలమాధవుడు అనే శక్తివంతమైన దేవతను రహస్యంగా పూజిస్తాడని తెలుసుకున్నాడు. కాని ఆ ప్రదేశం ఎవరికీ తెలియని ఒక రహస్యం. విద్యాపతి ఆ గ్రామంలోనే ఉంటూ గిరిజనుల నమ్మకాన్ని పొందడానికి ప్రయత్నించాడు. ఆయనకు ఆ గిరిజన నాయకుడి ధైర్యవంతురాలు, దయగల కుమార్తె అయిన లలిత పరిచయమైంది. నగరం నుండి వచ్చిన ఆ అతిథి గురించి ఆమె ఆసక్తిగా తెలుసుకుంది. ఆమె తెలివితేటలకు, భక్తికి విద్యాపతి ముగ్ధుడయ్యాడు. వారిద్దరూ మంచి స్నేహితులయ్యారు.